హాయ్, వెల్కమ్ టు మెన్ కలర్ఫుల్ లైఫ్. ఈరోజు నేను పీతలు ఫ్రై చేస్తున్నాను. ఎలా చేస్తున్నామో చూద్దాం. పీతలు నీట్గా శుభ్రం చేసేసుకున్న పీతలు ఇవి. 1 కేజీ పీతలు ఇవి. ఎలా చేద్దాం చూద్దాం. ఇప్పుడు మనం పీతలు ఫ్రై చేస్తున్నాము. దీంట్లో కళాయి పెట్టుకున్నాం. స్టవ్ వెలిగించి కళాయి పెట్టి ఆయిల్ వేస్తున్నాము. ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లో పచ్చిమిరపకాయలు వేయాలి. దీంట్లో ఇప్పుడు పచ్చిమిరపకాయలు, ఎల్లుల్లిపాయలు, ధనియాలు, జీలకర్ర పేస్ట్ వేస్తున్నాం. దీంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నాం. ఇప్పుడు ఆ పేస్ట్ ఏగిపోయింది కదా. ఇప్పుడు ఏగిపోయిన తర్వాత దీంట్లో ఒక 2 స్పూన్స్ సాల్ట్ వేస్తున్నాము. 2 స్పూన్స్ సాల్ట్, 2 స్పూన్స్ కారం, 1 స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకుని బాగా కలుపుకొని మిక్స్ చేసుకోవాలి. ఈ పీతల ఫ్రై మీ ఇంట్లో ట్రై చేయండి. చాలా సింపుల్గా ఫాస్ట్గా అయిపోతుంది. ఇది ఏగిపోయింది కదా. ఏగిపోయిన తర్వాత దీంట్లో పీతలు వేసేసుకుందాము. ఒక దాని మీద ఒకటి వేసుకోకుండా అలా విడివిడిగా పరుచుకుని వేసుకుంటే ఫాస్ట్గా మగ్గిపోతుంది. పీతలు వేసేసుకున్నాం కదా. పీతల కాళ్ళు కూడా వేసేసుకోవాలి. దాంట్లో కూడా గుజ్జు చాలా ఎక్కువగా ఉంటుంది. వేసుకున్న తర్వాత ఇది ఎలా ఉంచేయాలి, మగ్గిపోవాలి. దీన్ని పీతలు ఒక సైడ్ నుంచి ఇంకో వైపు తిప్పుకొని మగ్గనివ్వాలి బాగానే. ఈ పీతలు ఉట్టిగా తినేసినా చాలా బాగుంటాయి. బాగా మగ్గిపోవాలి మాత్రం. పీతలు మగ్గిపోయినాయి చూడండి, ఎలా మగ్గినాయి. పీతలు మగ్గిపోయినాయి కదా. మగ్గిపోయిన తర్వాత దీంట్లో వాటర్ వేయాలి. వాటర్ వేయడం వల్ల పీతలు అనేది ఉడుకుతుంది. లోపల జ్యూస్ అయ్యి వచ్చి బాగా ఉడుకుతుంది అన్నమాట. కొంచెం వాటర్ వేసుకుని ఇలా స్లో ఫ్లేమ్లో ఉంచేసుకుని మూత పెట్టేసుకుంటే మెల్లగా కుక్ అవుతుంది. నీళ్ళు వేసుకున్నాం కదా. నీళ్ళు వేసుకున్న తర్వాత ఇలాగా ఉడకాలి, బాగా ఉడకాలి. ఎందుకంటే పీత అనేది ఎప్పటికీ గట్టిగా ఉంటుంది కదా. బాగా ఉడకాలి. ముందు ఆయిల్లో చాలాసేపు మగ్గింది కదా. ఇప్పుడు వాటర్లో కొంచెం ఉడికిన తర్వాత కొంచెం మెత్తపడుతుంది. గుజ్జులోకి లోపలికి వాటర్ అనేది వెళ్తుంది. అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది తింటే. ఈ పీతలు ఉట్టిగా తినేసినా చాలా టేస్టీగా ఉంటాయి. పీతల ఫ్రై దగ్గరికి అయిపోయింది. ఇప్పుడు దీంట్లో కొత్తిమీర వేసుకుని లోపల జ్యూసీగా ఉంటుంది, స్మూత్గా. కొత్తిమీర వేసుకుని దించేసుకుంటే పీతల ఫ్రై రెడీ. ఈ పీతల ఫ్రై వైట్ రైస్లో చాలా బాగుంటుంది. దాంట్లో గ్రేవీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇవి ఉట్టివి కూడా తినేయచ్చు. ఇలా మీ ఇంట్లో ట్రై చేసి చూడండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. బాయ్.